మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. విటమిన్ B12 డెఫిషియన్సీ దీని గురించి పూర్తి వివరణ క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలీదేవి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. ఈ సమస్యతో సఫర్ అయ్యే వారి సంఖ్య చాలా పెరిగిందనే చెప్పుకోవచ్చు. అందులో చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ అందరూ ఎక్కువగా అనే మాట వెజిటేరియన్స్ లో 100కి 99-98 మంది సఫర్ అవుతున్నారు అంటున్నారు. మరి పాత రోజుల్లో అయితే ఎందుకు వినిపించలేదు? ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు? డెఫిషియన్సీతో ఏం చేస్తున్నారు? తప్పిదాలు ఏమైనా చేస్తున్నారా? ఎలాంటి ఆహారం తీసుకుంటే అందరికీ బాగుంటుంది అంటారు? B12 ముఖ్యంగా వెజిటబుల్స్ లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లో ఎక్కువ ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ చేప, మటన్, చికెన్ వీటిల్లో B12 ఉంటుంది. కానీ అది నాన్ వెజిటేరియన్స్ మనకి అది ఎలా ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి తినరు. అందుకని వెజిటేరియన్స్ కి ఎలా ఉంటే బాగుంటది అంటే ఇద్దరికి ఉపయోగపడుతుంది కూడా. ఓకే, ఇద్దరికి సరిపోయి ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాం. అయితే ఏంటి, ఏ విధంగా? ఎందుకంటే ఇది తక్కువ ఖరీదైంది కాబట్టి అందరికి వచ్చేస్తుంది. అందరికి అంటున్నారు, వెజిటేరియన్స్ కి అందరికి అంటున్నారు, అందరికి సరిపోద్ది. B12 నార్మల్ గా ఏంటంటే ఎక్కువగా సముద్రంలో పెరిగే వీటిల్లో ఎక్కువ ఉంటుంది. నేను ఆ చేప, రొయ్యలు అంటే నాన్ వెజిటేరియన్స్, కానీ అటువైపు పెరిగిన పదార్థాల్లో B12 ఉంటుందమ్మా. అదే రకంగా B12 అని చెప్పేసి మనకి కొన్ని పాలల్లో వాటిలో కొన్నిటిలో కొంత మటుకు వస్తూ ఉంటుంది. అందుకని అది జాగ్రత్తగా ఒక సమతులిత ఆహారం ఎప్పుడైతే తీసుకుంటారో ఆకుకూరలు, తర్వాత పళ్ళల్లో కూడా దొరుకుద్ది. ఇలాంటివన్నీ తీసుకుని ఉంటే B12 మనకు కావాల్సినంత తీసుకుంటున్నాము అయినా వస్తుంది అని కేసెస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి కదమ్మా. తీసుకుంటున్నాము అయినా అంటే తీసుకునే పద్ధతి నేను చెప్పాను కదా. B కాంప్లెక్స్ అది ఏంటంటే అన్ని నీటిలో కరిగే విటమిన్లు. మనం శుభ్రం ముక్కలు కోసేసి శుభ్రం కడుగుతాం. కడిగేస్తే అందులో ఉన్న B12 అంతా నీళ్ళల్లో పోతుంది. లేకపోతే ఏం చేస్తాం, ఉడకబెట్టేసి వాచ్ చేసి పోతాం, అందులో పోతుంది. ఉడకబెట్టి మళ్ళీ మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగుతాం, అందులో పోతుంది. సో ఇదేంటంటే B12 అన్నది అది నీటిలో కరిగే విటమిన్ కాబట్టి అది మనం సరిగ్గా ఒక పద్ధతిగా మనం వండకపోతే అందులో విటమిన్ పోతూ ఉంటుంది. సో దానివల్ల వైటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. ఇంకొకటి మన శరీరంలో కూడాను మన డైజెస్టివ్ సిస్టంలో సరి అయిన సంతులిత ఆహారం కానీ లేకపోతే B12 అబ్జార్ప్షన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. అది బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. సంతులిత ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ కరెక్ట్గా ఉండి కావలసినంత పప్పు బియ్యము రెండు కలిసి, సీరియల్ పల్సెస్ రెండు కలిస్తే కంప్లీట్ ప్రోటీన్ అంటాం. అలాగే వెజిటబుల్స్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఉంటే B12 మనకి పడుతూ ఉంటుంది అనమాట. B12గా మనం తీసుకోవాలంటే మటుకు చాలా జాగ్రత్తగాను వెజిటబుల్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, ఈ ఎక్కువ ఎండలో పెట్టకూడదు, గాలిలో పెట్టకూడదు, కట్ చేసి ఓపెన్ చేసి గాలిలో వదిలేయకూడదు. ఈ B12 వెంటనే పోతూ ఉంటుంది. ఆకుకూరలు ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు అందరూ, అది కరెక్ట్ కాదంటారా? అంతే, అది మొత్తం పోతుంది. వేడి నీళ్ళలో ఉడికిచ్చి, పాలక్ పన్నీర్ ఎక్కువగా వేడి నీళ్ళలో ఉడికిచ్చి చేసుకుంటాం, ఐరన్ వస్తుంది అనుకుంటాము. అది ఉండదు. విటమిన్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అందులో కూడా పోతూ ఉంటుంది. ఏదైనా కట్ చేసి పెట్టేస్తే B కాంప్లెక్స్ వైటమిన్లు అన్ని నశించిపోతాయమ్మా. అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కోసేసి ఫ్రెష్ గా ఉండాలి. ఇంకోటి ఎక్కువ నీళ్ళల్లో వండి నీళ్లు పారించినా కూడా పోతుంది. తర్వాత కట్ చేసినవి ఉత్తిన అలా వదిలేసి పొద్దున్న కట్ చేసి సాయంకాలం వండుకోవచ్చుకుంటే అందులో కూడా అన్నీ పోతాయి. అదే వైటమిన్ C కూడా దాంతో పాటు అవి కూడా పోతాయి. సో ఇలాగా అది ప్రాబ్లం ఉంది. ఇంకోటి B కాంప్లెక్స్ వైటమిన్ డైజెస్ట్ కావాలంటే సరి అయిన సంతులిత ఆహారం ఉండాలి. తినే పద్ధతి కూడా ఎక్కువ ఉడకబెట్టకుండా చేయకుండా జాగ్రత్తగా వండి తింటూ ఉంటే ఆ B కాంప్లెక్స్ ఒంటికి పడుతూ ఉంటుంది. అందులో B12 పడుతుంది. ఇప్పుడు ఈ B12 ఎప్పుడైతే తక్కువ అవుతుందంటే దాన్ని పెర్నిషియస్ అనీమియా అంటారు. అది మామూలుగా అనీమియా, ఒకటేమో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటాం. ఇంకోటి పెర్నిషియస్ అనీమియా అంటే రక్త కణాలు అవి తగ్గిపోతూ ఉంటాయి. లేకపోతే అవి సైజు తగ్గుద్ది, దాని యొక్క షేపులు తగ్గిపోతాయి. దానివల్ల మనిషికి హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. అది హెమోగ్లోబిన్ వల్ల B12 డెఫిషియన్సీ వస్తుంది. దాన్ని పెర్నిషియస్ అనీమియా అంటాం. రక్త కణాల యొక్క నంబర్ తగ్గిపోద్ది అనమాట. దాని యొక్క
సైజే కాకుండా దాని యొక్క షేప్ కూడా మారిపోతుంటుంది ఎప్పుడైతే ఈ B12 డెఫిషియన్సీ వస్తుందో. ఓకే. సో అది వస్తే మటుకు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మామూలు మిగతా బి కాంప్లెక్స్ లాగా టాబ్లెట్లు వేసుకుని ఏదో సరిపెట్టుకొని లేకపోతే ఇవి తినేస్తే కాదు. B12 వచ్చినప్పుడు మటుకు చాలా కేర్ఫుల్గా అంత లెవెల్ వచ్చేటప్పటికి ఇంజక్షన్లు అనేది తీసుకోవాలి, టాబ్లెట్లు అనేది ఏం తీసుకోవాలి. సిమ్టమ్స్ కనిపిస్తాయమ్మా ఆ టైంలో? అంటే ఎవరికి వారు జస్ట్ స్టార్టింగ్ లో ఎలా గుర్తించవచ్చు చాలా symptoms ఏ? వీక్నెస్ అమ్మా, చాలా నీరసం వచ్చేస్తుందండి, నేను తినలేకపోతున్నానండి, నడవలేకపోతున్నానండి అని చెప్తూ ఓకే. ఉంటారు. అది ఫస్ట్ సిమ్టమ్ అనమాట. సిమ్టమ్. దాని తర్వాత మనిషి పేలుగా అయిపోతుంది. అంటే కొంచెం ఓకే. రక్తం ఉన్న మనిషికి ఒక రకమైన ఎంత అవును. తెలుపు ఉన్నా ఒక రకం రంగు ఉంటుంది. అవును. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనిషి పేలుగా అయిపోతారు. పేలిగా తెల్లగా ఇలా. అలాంటివి ఉన్నప్పుడు కొంచెం చెక్ చేసుకోవడం మంచిది. వీక్నెస్ ఉన్నా, ఎక్కువ నడుస్తుంటే ఆయాసం ఉన్నా, ఓకే. అలాంటప్పుడు చెక్ చేయించుకోవడం చాలా మంచిది. మరి సాధారణంగా విటమిన్ B12 అయితే సర్లే తగ్గింది కదా అని ఏమైనా మెడిసిన్ తీసుకుంటున్నారు, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందని మెడిసిన్ తీసుకున్నాం, కొంతకాలం తర్వాత మానేస్తూ ఉంటారు చిన్న సమస్యే కదా అని. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇప్పుడు మనకు ఆహారంలో సమతులిత ఆహారం అంటాం, బ్యాలెన్స్ డైట్. అందులో మనకు B12 వస్తే టాబ్లెట్లు తీసుకోక్కర్లేదు. ఓకే. ఎప్పుడైతే మన ఆహారంలో లోపం ఉన్నప్పుడు నార్మల్గా బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ బ్లడ్ టెస్ట్లో B12 తక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ బాగా తక్కువ అయితే టాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది టాబ్లెట్ ద్వారానే లోపలికి అబ్జార్బ్ అవుతుంది, శోషణ చెందుద్ది, లేకపోతే రాదు. ఈ ఆహారంలో అన్నది ఏంటంటే మనకు అది డైజెస్ట్ అవ్వాలి. డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఎంత మటుకు బాడీ అబ్జార్బ్ అయిందో చూసుకొని దాన్ని బట్టి బాడీ శోషణ చెందుద్ది, లేకపోతే అబ్జార్బ్ చేసింది యూటిలైజ్ కాదనమాట. ఇది ఆలోచించుకొని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. B12 కంటిన్యూస్గా వాడినా కూడా ఏమీ కాదు, ఎందుకంటే చాలా మటుకు మనకి తిరిగే దీంట్లో అట్లలో పోతూ ఉంటుంది. ఒక లెవెల్ వచ్చిన తర్వాత మానేసేయచ్చు. మానేసి మళ్ళీ బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత డైట్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ డెఫిషియన్సీ రానివ్వకుండా ఆ డైట్లో జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని B12 లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. B12 డెఫిషియన్సీతో వచ్చిన అనీమియా చాలా నీరసంగా ఉంటారు. అది కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాలి. రక్త కణాల సైజులు తగ్గిపోతాయి, నంబర్ తగ్గిపోతాయి. కాబట్టి మనిషిలో ఆయాసం, పేల్నెస్, వీక్నెస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మామూలు ఎనీమియాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని B12 డెఫిషియన్సీ అంటే ముందు కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్తారు అనమాట. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే దాని అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుందా? అంటే 30 35+, 40+, ఏ టైంలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము? అంటేనమ్మా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏజ్. వాళ్ళ ఏజ్, తర్వాత వాళ్ళు ఎలాగా పనులు చేస్తున్నారు. కొంతమంది ఎక్కువ పని చేయకుండా ఒకటే కూర్చొని ఉంటారు, అప్పుడేమో పెద్ద ఇదవ్వదు, శోషణ చెందదు. ఒక్కొక్కసారి బాగా తిరుగుతూ ఆహారంతో పాటు అది కూడా తింటూ ఉంటే డైజెస్ట్ అవుతూ ఉంటే ఒంటికి అబ్జార్బ్ అవుతూ ఉంటుంది, లేకపోతే వేస్ట్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది. సో అవి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కంపల్సరీ మినిమం ఎక్సర్సైజ్ ప్రతి మనిషికి కావాలి. ఇంట్లో అన్నా నడవాలి. బాగా బరువుగా ఉన్నవాళ్ళు కూర్చొనే ఉండిపోతే కాదు, ఇంట్లో అన్నా కొంచెం 4-5 అడుగులు అటు ఇటు వేసుకుంటూ ఉంటే కొంచెం యాక్టివిటీ ఉండేటప్పటికి ఇవన్నీ సక్రమంగా సర్క్యులేట్ అవుతూ బాడీకి అబ్జార్బ్ అవుతూ మళ్ళీ ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి అయిపోవడం, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా బాడీకి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఏ వైటమిన్స్ కైనా ఎక్సర్సైజ్ తో లింక్ ఉంటుంది డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్తే. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.